right? 11:5 approximate value of some month. And this is the basic model. Problems చేద్దాం మనం, ప్రాబ్లమ్స్ ఉన్నాయి చేద్దాం. అండ్ ఇంకా ఇందులో మోడల్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ మోడల్ చెప్పేసిన తర్వాత విల్ గో త్రూ ప్రాబ్లమ్స్. ఓకే, వాడేమంటాడంటే హియర్ ఈస్ ద క్వశ్చన్. But 83 right, ఇది ఒక మోడల్. A man's present age is 125% of what it was 10 years ago, but 83 1/3% of what it will be after 10 years. Find his age. చూడమ్మా, a man's present age is 125% of what it was 10 years ago, but 83 1/3% of what it will be after 10 years. Find his age. Need to సమాధానం ఇప్పుడు మనం ఏం చేయలేం, గుర్తుపెట్టుకోండి. Right, what is the answer now? "48 years, RK Degree College." Answer 30, Sri Chaitanya Degree College. "50, 42. Right, చూడండి, ఇక్కడ ఏమన్నానంటే a man's present age is 125% of what it was 10 years ago. Present age, future age, past age అనుకుందాం. ప్రజెంట్ ఏజ్ ఎక్స్ ఉంటే రైట్ 10 years క్రితం ఏజ్ ఎంత ఉంటుందమ్మా? x minus 10 years ఉంటుంది, రైట్. ఆఫ్టర్ 10 years it will be x plus 10. ఇది క్లియరా? అంటే మ్యాన్ ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అనుకుంటే 10 సంవత్సరాల క్రితం ఇట్ బికమ్స్ x minus 10 అండ్ ఆఫ్టర్ 10 years it will be x plus 10, రైట్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూడమ్మా,
a man's present age is అన్నాడు. Present age ఏంటి అనుకున్నాం మనం? X. That means X is equals to 125% of what it was 10 years ago. అంటే ఇది 10 years క్రితం ఎంత ఉందమ్మా? X minus 10 ఉంది. This is the equation. ఈ ఈక్వేషన్ అర్థమైందా? A man as it is గా ఈ స్టేట్మెంట్ ఫాలో అయిపోయాము. ఈ స్టేట్మెంట్ ఏం ఫాలో అయిపోయాము? ప్రజెంట్ ఏజ్ X అనుకున్నాం, రైట్? 10 years క్రితం X minus 10 ఉంటుంది. 10 years తర్వాత X plus 10 ఉంటుందమ్మా. ఇప్పుడు ఏమైందంటే ఈ స్టేట్మెంట్ లో a man's present age is అంటే man's present age ఏమనుకున్నాం? X అనుకున్నాం. X is means is equals to, so X is equals to 125% of అంటే 125% of what it was 10 years ago. ఇది 10 years క్రితం ఎంత ఉందో అదమ్మా వాల్యూ. అంటే జస్ట్ మీనింగ్ ఏంటంటే 10 years క్రితం ఉన్న ఏజ్ కి 125% క్యాలిక్యులేట్ చేస్తే ప్రెసెంట్ ఏజ్ కి ఈక్వల్ అన్నాడు. అది మీనింగ్, రైట్? జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే 10 years క్రితం ఉన్న ఏజ్ కి 125% క్యాలిక్యులేట్ చేస్తే ప్రెసెంట్ ఏజ్ కి ఈక్వల్ అన్నాడమ్మా. లేదంటే ఏమన్నాడు? 10 సంవత్సరాల తర్వాత ఉన్న ఏజ్ కి 83 1/3% క్యాలిక్యులేట్ చేస్తే ప్రెసెంట్ ఏజ్ అన్నాడు. దాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. ఈ రెండిట్లో ఏది సాల్వ్ చేసినా యు గెట్ ద ఆన్సర్. సో హౌ విల్ యు సాల్వ్ దిస్? X ఈక్వల్స్ టు 125% అంటే 125% per 100 of means multiplication X minus 10. Then what will get? 5/4. So 4X equals to 5X minus 50 or X equals to 50. And the man's present age, what age? 50 anamata. Ee equation solve chesina you will get the same thing. Aa equation enti 83 1/3% of X plus 10 is equals to X. Deen solve chesina you will get the value of X equals to 50 vastadam. Formula ఏంటమ్మా? Show the answer question again. Right, that is the question. Right. చెప్పావా అంత ముందు? ఏజెస్ చెప్తావా? చెప్తాను. కావాల్సి ఉంటే ఏదైనా చెప్తానని చెప్పచ్చు. మహేష్, yes. So what is the answer here? ఏమో మళ్ళీ ఒకసారి చెప్పిన క్వశ్చన్. A man's present age is 125% of what it was 10 years ago, but 83 1/3% of what it will be after 10 years. Find his age. ఇది క్లియరా? మళ్ళీ చెప్పనమ్మా. $60 అండి. Yeah, is it clear? I want to repeat it again. Please respond. Yes. అంటే క్లియర్ అన్నమాట. Done. సో ఇంతకుముందు క్లాస్ ఎప్పుడైనా తీసుకున్నామా? ఎక్కడ తీసుకున్నావు? ఇక్కడే తీసుకున్నావా? ఇక్కడ తప్ప ఇంక బయట ఇక్కడ చెప్పలేదా?
ఫస్ట్ రాగానే ఓపెన్ చేసి పెట్టేస్తారు. వచ్చేటప్పటికి తప్పుంటే గ్రీన్ కలర్ టిక్ మార్క్ రావాలి. ఒకవేళ దీంట్లో రాలేదంటే మీరు రైట్. చూడండి క్వశ్చన్. అప్పుడు మీకు ఆర్టికల్స్ వస్తాయి. మెయిన్ ఇప్పుడు డీటీ నెంబర్ ఎక్కడైతే ఉంటుందో ఒక ఫామ్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అక్కడ మీకు ఆర్టికల్ వ్యూ అవుతుంది. ఆ మెయిల్ కూడా వస్తుంది సామాన్యం మీరు ఇచ్చిన మెయిల్. హలో అవును సార్. అవును సార్. వాళ్ళ కూడా ఉంది. ఒక్కసారి ఇన్ఫార్మ్ చేస్తున్నారు, ఎందుకంటే కన్ఫామ్ కాలేదు. వాళ్ళు చేసుకోమని చెప్పండి. Sir, is there any formula for calculating ages? హలో 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 సార్ వినిపిస్తుందా? అంటే దీనికి ఫార్ములాస్ అప్లికబుల్ ఏమి ఉండవమ్మా ఏజెస్ కి, ఎందుకంటే డిపెండ్ అపాన్ ద క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలి. డైరెక్ట్ ఫార్ములాస్ ఏమి ఉండవు. ఏదో ఒక ఫార్ములా ఉంటుంది కానీ ఇట్స్ వెరీ బిగ్ ఫార్ములా, కానీ అది అన్నిటికీ అప్లికబుల్ కాదు. Right. What about this? Raman is a grandfather. His age is in between 80 to 90. His sons having as many as brothers as they have sons. Their combined number gives Raman's present age. Find the age of Raman. First of all, try to understand the question. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చెప్పిన ఏమి రావు. Right, what happened? I'm 87, good. Done. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చెప్పండి. క్వశ్చన్ ఏమర్థమైంది మీకు? రామన్ ఇస్ గ్రాండ్ ఫాదర్, హిస్ ఏజ్ ఇస్ ఇన్ బిట్వీన్ 80 to 90. His sons having as many as brothers as they have sons. Their combined number gives Raman's present age. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, ఇదంతా క్లియర్ కానీ ద ఓన్లీ థింగ్ ఇస్ దిస్,
ఇది ఒకటే తెలియాలమ్మా, ఇదే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. యాజ్ మెనీ యాజ్ బ్రదర్స్ యాజ్ దే హావ్ సన్స్ అంటే క్వశ్చన్ అర్థం చెప్తాను వినండి అమ్మ. రామన్ అనేవాడు ఉన్నాడు, కండిషన్ ఏంటంటే వీడి ఏజ్ వచ్చి 18 నుంచి 90 మధ్యలో ఉందట, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ ఎగ్జాంపుల్ అనుకుందాం, రామన్ కి 3 సన్స్ ఉన్నారు. గో విత్ ఏ బి సి. రామన్ కి 3 సన్స్ ఉన్నారు, ఏ బి అండ్ సి. రామన్ కి 3 సన్స్ ఉంటే ఒక్కొక్కడికి ఎంతమంది సన్స్ ఉంటారమ్మా అకార్డింగ్ టు ద క్వశ్చన్? రామన్ కి 3 సన్స్ ఉంటే ఒక్కొక్కరికి ఎంతమంది సన్స్ ఉండాలి? ప్లీజ్ రెస్పాండ్ హియర్. 3, గుడ్. గౌతమ్ డిగ్రీ కాలేజ్ 4s 3 3 3 2 2 2 సంస్కార్ భారతి 2 1 వెరీ గుడ్ 1 3. చూడండి వాడు ఏమన్నాడంటే రామన్ కి ఎంతమంది సన్స్ ఉన్నారు అనుకున్నాం? 3 సన్స్ ఉన్నారు. 3 సన్స్ ఉంటే ఏకి ఎంతమంది బ్రదర్స్ ఉన్నట్టు? బి అండ్ సి. ఏకి 2 బ్రదర్స్ ఉన్నారు, అవునా? బికి ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు? ఏ అండ్ సి. బి కూడా 2 బ్రదర్స్ ఉన్నారు. సికి ఎంతమంది బ్రదర్స్ ఉంటారు? ఏ అండ్ బి 2 బ్రదర్స్ ఉన్నారు, రైట్. వాడేమన్నాడంటే హి సన్స్ హ్యావింగ్ యాజ్ మెనీ యాజ్ బ్రదర్స్ అంటే ఎంతమంది, ఒక్కొక్కడికి ఎంతమంది బ్రదర్స్ ఉన్నారో అంతమంది సన్స్ ఉన్నారు. అంటే ఏకి 2 బ్రదర్స్ ఉన్నారు కాబట్టి 2 సన్స్ ఉన్నారు. బికి కూడా 2 బ్రదర్స్ ఉన్నారు కాబట్టి 2 సన్స్. సికి కూడా 2 బ్రదర్స్ ఉన్నారు కాబట్టి 2 సన్స్ ఉంటారు. ఇప్పుడు ఏమైంది? నెంబర్ ఆఫ్ సన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ గ్రాండ్ సన్స్ ఇస్ ఈక్వల్స్ టు రామన్స్ ఏజ్ అన్నాడు, రైట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ సన్స్ అంటే మనకి రామన్ కి ఎంతమంది సన్స్ ఉన్నారు? 3 సన్స్ ఉన్నారు. ప్లస్ హౌ మెనీ గ్రాండ్ సన్స్ ఆర్ దేర్? 2 + 2 + 2 6. సో 9 అనేది రామన్ ఏజ్ అవ్వాలి, రైట్. బట్ ఇన్ దిస్ కేస్ కండిషన్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్. అప్పుడు మనం ఏమనుకుందంటే ఫర్ ఎగ్జాంపుల్ రామన్ కి 4 సన్స్ ఉన్నారు అనుకుందాం. అంటే ఏకి ఎంతమంది బ్రదర్స్ ఉంటారు? 3 బ్రదర్స్ ఉంటారు. 3 సన్స్ ఉంటారు. బికి 3 సన్స్. ద సేమ్ డికి 3 సన్స్, సికి 3 సన్స్. అంటే ఇఫ్ వి కన్సిడర్ రామన్ హ్యావింగ్ 4 సన్స్, టోటల్ గ్రాండ్ సన్స్ ఎంత? 3 + 3 + 3 + 3. దట్ మీన్స్ ఇట్ ఈస్ 12. సో ద ఏజ్ ఆఫ్ ద రామన్ మస్ట్ బి 16. కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. నౌ హౌ కెన్ వి ఎక్స్పెక్ట్? యా ఇట్స్ అజంప్షన్. ఇది 3 సన్స్ అనేది కరెక్ట్ కదమ్మా, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను అంతే. గో విత్ అజంప్షన్ అంతే. ఇఫ్ వి కన్సిడర్ రామన్ కి 5 సన్స్ అనుకుందాం, ABCDE. అప్పుడు ఏకి ఎంతమంది సన్స్ ఉంటారమ్మా? 4 బ్రదర్స్ కాబట్టి 4 సన్స్ 4 సన్స్ 4 సన్స్ అండ్ హియర్ 4 సన్స్, ద సేమ్ 4 సన్స్. ఇఫ్ రామన్ కి 5 సన్స్ ఉంటే 20 గ్రాండ్ సన్స్ ఉంటారు. సో ఇక్కడ ఏజ్ అనేది 25 అవ్వాలి. నౌ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ రామన్? ఇప్పుడు చెప్పాలి రామన్ ఏజ్ ఎంతో. అంటే ఇఫ్ యు ఆర్ వెరీ క్లియర్, చెప్పింది అర్థమైతే ఈ పాటికి ఆన్సర్ వచ్చారు మీకు. ఆర్కే డిగ్రీ కాలేజ్, గౌతమ్ డిగ్రీ కాలేజ్ 81, గుడ్. ఇంకా ఆర్కే డిగ్రీ కాలేజ్ 80, వెరీ గుడ్. 81 రైట్. ఎందుకంటే ఒకవేళ రామన్ కి 3 సన్స్ ఉంటే వాడి ఏజ్ ఎంత వచ్చిందమ్మా? 9 వచ్చింది. ఒకవేళ రామన్ కి 4 ఉంటే దానికి స్క్వేర్ 16 వచ్చింది. రామన్ కి 5 సన్స్ ఉంటే వాడి ఏజ్ 25 వచ్చిందమ్మా. అంటే యూ హావ్ టు ఫైండ్ ద స్క్వేర్ నంబర్ ఇన్ బిట్వీన్ 80 to 90. స్క్వేర్ నంబర్ ఎంత? 81. ఇది దేనికి స్క్వేర్? 9. అంటే రామన్ కి 9 సన్స్ ఉన్నారు, రైట్. ఒక్కొక్కడికి 8 సన్స్ కాబట్టి 9 8s 72 వచ్చి గ్రాండ్ సన్స్. ఇఫ్ యు యాడ్ దీస్ టు యు విల్ గెట్ ద ఏజ్ 81. అర్థమైందా? యాజ్ మెనీ యాజ్ బ్రదర్స్ యాజ్ దే హావ్ సన్స్ అంటే రైట్, వాడి కొడుక్కి ఎంతమంది బ్రదర్స్ ఉన్నారో వాడికి అంతమంది సన్స్ ఉంటారు, అది మీనింగ్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ వన్. జస్ట్ అ మినిట్. వన్స్ రిపీట్. ఏదమ్మా? Nalanda Degree College, repeat again. Samskar Bharati, repeat. Vijayawada. Oh my God. చూడండి ఇది క్వశ్చన్, రైట్. రామన్ ఈజ్ ఎ గ్రాండ్ ఫాదర్ అంటే మనకి క్వశ్చన్ ఏమన్నాడంటే రామన్ అనేవాడు గ్రాండ్ ఫాదర్. వాడి ఏజ్ ఎంత కన్నాడమ్మా? ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 80 to 90. 80కి 90కి మధ్యలో ఉందట, రైట్. 80కి 90కి మధ్యలో ఉంది. ఇప్పుడు మనకి అర్థం అవ్వాల్సింది ఈ స్టేట్మెంట్ అమ్మా. ఈ సన్స్ హ్యావింగ్ యాజ్ మెనీ యాజ్ బ్రదర్స్ యాజ్ దే హావ్ సన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రామన్ కి 3 సన్స్ ఉన్నారు అనుకుందాం. ఇట్స్ అజంప్షన్, నాట్ ఎ రియల్ వాల్యూ. రియల్ వాల్యూ కాదమ్మా, ఇట్స్ అజంప్షన్. రామన్ కి 3 సన్స్. నో ఆడియో.
రామన్ కి 3 సన్స్ ఉన్నారమ్మా, ఏబిసి. రైట్. ఇప్పుడు మనకి ముగ్గురు కొడుకులు కాబట్టి ఏబిసి ఆర్ బ్రదర్స్ యాక్చువల్లీ. అంటే ఏకి ఎంతమంది బ్రదర్స్ ఉన్నారమ్మా? ఏకి బిసి అనే 2 బ్రదర్స్ ఉన్నారు. సో వాడేమంటాడంటే రామన్ కొడుక్కి ఎంతమంది బ్రదర్స్ ఉన్నారో అంతమంది సన్స్ ఉన్నారంట. అంటే రామన్ కొడుకు ఏ అనేవాడు రామన్ కొడుకు, వీడికి 2 బ్రదర్స్ ఉన్నారు కాబట్టి 2 సన్స్ ఉన్నారు. రైట్. బి ఈజ్ ఆల్సో సన్ ఆఫ్ రామన్. ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 బ్రదర్స్. ఏ అండ్ సి ఆర్ బ్రదర్స్ ఆఫ్ బి. వీడికి 2 బ్రదర్స్ ఉన్నారు కాబట్టి 2 సన్స్ ఉంటాడు. అండ్ సి ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఓన్లీ 2 బ్రదర్స్, సో దట్ ఈస్ హ్యావింగ్ 2 సన్స్. రైట్. అంటే ఇక్కడ మనకి here their combined number gives Raman's present age. Combined number అట. Combined number అంటే sons plus grandsons యాడ్ చేస్తే రామన్ ఏజ్. రైట్. సన్స్ ప్లస్ గ్రాండ్ సన్స్ ని యాడ్ చేస్తే ఇట్స్ రామన్స్ ఏజ్. ఈ కేసులో మనకి సన్స్ ఎంతమంది ఉన్నారు? 3 సన్స్ ఉన్నారు. గ్రాండ్ సన్స్ ఎంతమంది? సికి 2 కొడుకులు, బికి 2 కొడుకులు, ఏకి 2 కొడుకులు, టోటల్ 6 గ్రాండ్ సన్స్ ఉన్నారు. అప్పుడు వాడి ఏజ్ 9 అవ్వాలి. కానీ ఏమైందంటే కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే కండిషన్ మనకు ఖచ్చితంగా ఏజ్ 80కి 90కి మధ్యలో రావాలి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ రామన్ హ్యావ్ 4 సన్స్. 4 కొడుకులు ఉన్నారమ్మ. అప్పుడు ఏకి ఎంతమంది బ్రదర్స్ ఉంటారు? 3 బ్రదర్స్ ఉన్నారు కాబట్టి 3 సన్స్ ఉంటారు. డికి కూడా 3 బ్రదర్స్ ఉన్నారు. డి బ్రదర్స్ ఆర్ ఏబిసి అనేది 3 బ్రదర్స్ ఉన్నారు కాబట్టి డికి 3 కొడుకులు ఉంటారు. బికి కూడా 3 సన్స్. అంటే రామన్ కి 4 సన్స్ ఉంటే నెంబర్ ఆఫ్ గ్రాండ్ సన్స్ ఎంత? 3 + 3 + 3 + 3 4 3s are 12. ఈ రెండింటిని యాడ్ చేస్తే రామన్ ఏజ్ అవ్వాలి. ఇట్ ఈస్ 16. రామన్ కి 5 సన్స్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఒక్కొక్క సన్ కి 4 సన్స్ ఉంటారు. టోటల్ 5. 5 × 4 అంటే టోటల్ 20 గ్రాండ్ సన్స్ ఉంటారు. అప్పుడు వీడి ఏజ్ ఏమవ్వాలి? 25 అవ్వాలమ్మా. ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్, రామన్ కి 3 సన్స్ ఉంటే ఏజ్ వచ్చి 9. రామన్ కి 4 సన్స్ ఉంటే 16. 5 సన్స్ ఉంటే 25. అంటే ఈ ఏజెస్ అంతా ఖచ్చితంగా స్క్వేర్ నంబర్స్ ఉందాం. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ ద స్క్వేర్ నంబర్ ఇన్ బిట్వీన్ 80 to 90. 80కి 90కి మధ్యలో స్క్వేర్ నంబర్ ఎంత? 81. అండ్ ఇది స్క్వేర్ ఫర్ 9. అంటే రామన్ కి 9 సన్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి 8 సన్స్ ఉంటారు కాబట్టి 8 9s are 72. If you add these two, then you will get the Raman age. It is 81. Right. The sum of present ages of father and his son is 60. 6 years ago, father's age was 5 times the age of his son. After 6 years, son's age will be. So what happened here? 20 at time. What about the remaining colleges? Sri GCSR, Rajam. First of all, try to understand the question. The sum of the present ages of father and son. Same, father, son ఉన్నారమ్మా. వీళ్ళ ఏజ్ ఇక్కడ మనకి అజ్యూమ్ చేసుకోవడానికి రిలేషన్ ఇవ్వలేదు. ఈ రెండింటిని యాడ్ చేస్తే మటుకి సమ్ 60 వచ్చింది అన్నాడు. రైట్. 6 years ago అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2016 లో సమ్ ఆఫ్ దర్ ఏజెస్ వచ్చి 60 ఉన్నాయమ్మా. 2010 లో రిలేషన్ ఇచ్చాడు. 6 years ago అంటే 6 సంవత్సరాల ముందే వచ్చాడు. ఫాదర్స్ ఏజ్ వాజ్ 5 times ద ఏజ్ ఆఫ్ ద సన్. అంటే 6 years 2010 లో వీడు ఎక్స్ ఉంటే వీడు 5x ఉన్నాడు. దట్ ఈస్ ద రిలేషన్. 2010 లో వీడు ఎక్స్ ఉంటే 2016 లో ఎంత ఉంటాడు? x + 6. 2010 లో వీడు 5x ఉంటే 15 లో ఎంత ఉంటాడు? 5x + 6. నౌ ఈ రెండింటిని యాడ్ చేస్తే 60కి ఈక్వల్ అన్నాడు. 5x + 6 అంటే 6x + 6 + 6 means 12 is equals to 60. Then 6x equals to 48 and x equals to 8. అంటే x వాల్యూ 8 వచ్చిందమ్మా. 2010 లో వీడు 8 అన్నాడు. 8 5s వీడు 40 అన్నాడు. 2016 లో వీడు ఎంత ఉంటాడమ్మా? 16 ఉంటాడు. అండ్ ఇట్ బికమ్స్ 8 కదా. 8 + 6 14. 40 + 6 46. అంటే ప్రజెంట్ ఏజెస్ ఏమొచ్చింది మనకి? 46 is the father's age,
అండ్ 14 ఈజ్ ద సన్స్ ఏజ్. ఈ రెండింటిని యాడ్ చేస్తే 60 సరిపోయిందండి. వాడేమడిగాడంటే ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్, ఆఫ్టర్ 6 years 6 సంవత్సరాల తర్వాత అన్నాడు. అంటే వీడికి 6 years యాడ్ చేస్తాం, వీడికి 6 years యాడ్ చేస్తాం, ఇట్ బికమ్స్ 20 అండ్ దిస్ బికమ్స్ 52. వాడు ఏజ్ సన్స్ ఏజ్ అడిగాడు కాబట్టి ఇట్ ఈస్ 20 years. రైట్, అర్థమైనా? కుశోదయ చూడవరం, నో ఆడియో, నో ఆడియో. సో ప్లీజ్ రిపీట్ అగైన్. ఎస్వి కృష్ణ, repeat again. Right, చూడమ్మా. The sum of present ages of father and son. అంటే వీడు present age ఇచ్చడం, present ages of father and son. ఇక్కడ సమ్ అన్నాడు. అంటే సమ్ అంటే ఈ రెండిటిని, ఫాదర్ ఏజ్ ని సన్ ఏజ్ ని యాడ్ చేస్తే అది 60 years అట. వీడు అసలు రిలేషన్ కూడా ఏమి తెలియదు కాబట్టి ఇలా తీసుకున్నాము, బ్లాంక్ తీసుకుందాం. ఇక్కడ రిలేషన్ ఏమిచ్చాడు, 6 years ago అంటే 6 సంవత్సరాల ముందు ద ఫాదర్స్ ఏజ్ వాజ్ 5 times ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. రైట్, ప్రజెంట్ ఏజ్ అంటే విల్ గో విత్ 2016 అనుకుందాం. 6 years క్రితం అంటే ఎప్పుడు అవుతుంది, 2010 లో సన్ ఈజ్ 5 times, ఫాదర్ ఈజ్ 5 times అన్నాడు. అంటే సన్ x ఉంటే ఫాదర్ ఎంత ఉండాలి, 5x ఉండాలి. అవునా? వై? బికాస్ ద ఫాదర్ ఈజ్ 5 times to his son. Father is 5 times to his son. The ratio becomes 5:1 or ages is 5x and x. Right? ఇప్పుడు ఏమైంది మనకి 2010 లో 5x ఉన్నాడమ్మా, 2016 లో ఎన్ని ఉంటాడు అంటే 6 years కంప్లీట్ అయింది కాబట్టి the age becomes x plus 6. This is present age of son. అవునా? ఇక 2010 లో ఫాదర్ 5x ఉన్నాడు, 2016 లో ఎంత ఉన్నాడు అంటే 6 years గడిచినాయి కాబట్టి 5x plus 6. ఇప్పుడు ఈ రెండిట్లు యాడ్ చేస్తే 60 అన్నాడు. రైట్, 5x plus x అంటే ఏమవుతుందమ్మా 6x plus 6 plus 6 అంటే 12 is equals to 60 and 6x equals to 48 and x equals to 8. x అనేది 8 వచ్చింది. అంటే x అంటే మనం ఎప్పుడు ఏజెస్ అనుకున్నాం, 2010 లో సన్ 8 ఉన్నాడు, ఫాదర్ ఎంత ఉన్నాడు 8 5 40 ఉంటాడు. ప్రజెంట్ ఏజ్ ఎంత 2016 లో అంటే 8 plus 6, దిస్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్. అంటే 8 plus 6 యూ విల్ గెట్ 14 is the age of the son and 40 plus 6 అంటే 46 is the age of the father. రైట్, ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఎంత వచ్చింది మనకి 46 వచ్చింది, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఎంత వచ్చింది 14 వచ్చింది. క్వశ్చన్ ఏం అడిగాడంటే ప్రజెంట్ ఏజ్ నుంచి ఇంకో 6 years తర్వాత వీళ్ళ ఏజెస్ ఏంటి అని అడిగాడు. రైట్, అంటే 2016 లో 46 and 14 ఉంటే అండ్ 6 years తర్వాత అంటే 2022 లో ఎంత ఉంటుంది అని అడిగాడు. రైట్, 2022 లో అంటే ఇప్పుడు 14 ఉంటే 2022 లో ఎంత ఉంటుంది అంటే ప్లస్ 6 అంటే యూ విల్ గెట్ 20. ఇఫ్ యూ యాడ్ 6 ఫర్ దిస్ దెన్ యూ విల్ గెట్ 52. వాడు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్స్ ఏజ్ అడిగాడు కాబట్టి it is 20 years. The age of the son is 20 years after 6 years. Right? Done. చూడము ప్రాబ్లమ్స్ చేద్దాము. Sir, please respond. Sir, audio. Sir, please respond. కుశోదయ, అమ్మా రిమైనింగ్ కాలేజ్ అంతా బాగానే ఉందమ్మా, మీదే ప్రాబ్లం. ప్లీజ్ రెస్పాండ్. విఎస్ఎల్ కుశోదయ, పవర్ కట్, వి కాంట్ హియర్ యువర్ వాయిస్. బొబ్బలి, ఆర్ఎస్ఆర్కే,
And what about the remaining colleges? ఒకసారి రెస్పాండ్ అవ్వమ్మా. Remaining colleges. Voice clear ఉందా? So we able to hear your voice. Voice clear ఉందా? Clear గా ఉంది. Yes. And the remaining video కొంచెం చెక్ చేసుకోవాలమ్మా. మీ డివైస్ అంతా చెక్ చేయండి. Right. A small topic. జాగ్రత్తగా ఉండండి, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. Calendars. Then క్యాలెండర్ తెలియాలంటే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియాలమ్మా. అంటే ఆల్రెడీ తెలిసిందే, రైట్. అండ్ వీక్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ డేస్ యాక్చువల్లీ? సో వీక్ కన్సిస్ట్ ఆఫ్ 7 days, రైట్. అండ్ year consists of how many months? The value is 12 months, right. 1 year consists of how many days? కాన్సెప్ట్ ఏంటంటే ఆర్డినరీ ఇయర్ ఒకటి ఉంటుందమ్మా అండ్ లీప్ ఇయర్ ఒకటి ఉంటుంది, రైట్. ఆర్డినరీ ఇయర్ మీన్స్ 365 days, లీప్ ఇయర్ మీన్స్ ఇట్ ఈస్ 366 days, రైట్. అండ్ మంత్స్ అంటే మనకి 12 months అంటే జాన్ టు డిసెంబర్. ఇంకా ఏం చెప్పచ్చు? ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ వీక్స్? యా 52 weeks. Good. 84 ఏంటి? SKVT రాజమండ్రి కాలేజ్ 52 weeks ఉంటామా, రైట్. ఇక్కడ మెయిన్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఆడ్ డే. ఆడ్ డే అంటే తెలియడం, రైట్. సో విల్ కన్సిడర్ అ మంత్ జాన్వరి కన్సిడర్ చేద్దాం. జాన్వరికి ఎన్ని డేస్ ఉంటాయి మనకి? 31 days ఉంటాయి, అవునా? 31 days లో ఎన్ని వీక్స్ ఉంటాయి మనకి? 4 weeks అమ్మ. అంటే వీక్ కన్సిస్ట్ ఆఫ్ 7 days కాబట్టి 4 కంప్లీటెడ్ వీక్స్ ఉంటాయి. 4 into 7 దాని వాల్యూ ఎంత? 28. అంటే మనం 31 ఏం రాసుకోవచ్చు? 4 కంప్లీటెడ్ వీక్స్ ప్లస్ 3 ఎక్స్ట్రా డేస్, రైట్. అంటే 31 days ని 4 కంప్లీటెడ్ వీక్స్ ప్లస్ 3 ఎక్స్ట్రా డేస్. దీస్ ఎక్స్ట్రా డేస్ ఆర్ కాల్డ్ ఆడ్ డేస్. మనకి ఎక్స్ట్రా డేస్ ని ఎప్పుడు కూడా ఆడ్ డేస్ అంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఆడ్ డేస్ మనం 0 to 6 ఇంతకన్నా ఎక్కువ ఉండవు. ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ అంటే 7 రావాలి. whenever you got the odd days of 7, again we convert this into a week. 7 days ఉంటే దాన్ని ఒక వీక్ కింద కన్వర్ట్ చేసేస్తాం. ఆడ్ డేస్ అంటే వీక్స్ కంప్లీట్ అయిపోగా మిగిలిన డేస్ ని ఆడ్ డేస్ అంటాం. రిపీట్ అగైన్. వెరీ గుడ్. చూడండి, we are going with odd days, right. ఆడ్ డేస్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ జాన్వరి మంత్ తీసుకుందాం. జాన్లో మనకి ఎన్ని డేస్ ఉన్నాయి? 31 days యాక్చువల్లీ. 31 days అంటే 31 అలా రాయొచ్చు మనం, 28 + 3 అని రాయొచ్చు. ఎందుకు 28 రాస్తున్నామంటే 28 అంటే 4 కంప్లీటెడ్ వీక్స్, 4 into 7 + 3, రైట్. అంటే 1 week కన్సిస్ట్ ఆఫ్ 7 days కాబట్టి ఇక్కడ 28 ని 4 into 7 అంటే 4 కంప్లీటెడ్ వీక్స్ ప్లస్ 3 ఎక్స్ట్రా డేస్. ఎప్పుడైనా కానీ ఈ ఎక్స్ట్రా డేస్ ని ఆడ్ డేస్ అంటాం. విల్ కాల్ ఇట్ యాజ్ అ ఆడ్ డేస్. అంటే మనకి ఏం తెలుసు? జాన్వరిలో 3 ఎక్స్ట్రా డేస్ ఉన్నాయి కాబట్టి 3 ఆడ్ డేస్, రైట్. ఫిబ్రవరి ఎన్ని ఉంటాయమ్మా? ఫిబ్రవరి కన్సిడర్ హౌ మెనీ ఆడ్ డేస్? If we consider ordinary year, it's a 0 odd days. If we consider leap year, 1 odd day. ఎందుకంటే లీప్ ఇయర్ లో యాక్చువల్లీ 366 days ఉంటాయి, ఆర్డినరీలో 365 days ఉంటాయి. ఇక్కడ ఒక ఎక్స్ట్రా డే ఉంది కదా, ఈ ఎక్స్ట్రా డే ఎక్కడ ఉంటుంది అంటే 29th ఫెబ్లో ఉంటుందమ్మా. ఫిబ్రవరి 29th లో ఉంటుంది. అందుకని లీప్ ఇయర్ ని కన్సిడర్ చేసినప్పుడు ఫిబ్రవరి 29 days వస్తాయి. దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తాం? 28 + 1. సో దిస్ 1 extra day is called odd day. February ordinary year consists of 0 odd days and leap year consists of 1 odd day, right. ఎప్పుడైనా కానీ ordinary years must less than 7, right.
అంటే 0 to 6 ఉంటాయి. ఎందుకంటే మనకి 7 odd days వచ్చినప్పుడు అగైన్ వీ హావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ వీక్. ఫర్ ఎగ్జాంపుల్ 8 odd days వచ్చినాయి కౌంట్ చేస్తే, అప్పుడు ఏం చేస్తాం మనం దీన్ని 7 + 1, 7 అంటే 1 week ప్లస్ 1 ఎక్స్ట్రా డే కాబట్టి 1 odd day అని రాస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ 12 అప్పుడు ఏం రాస్తామా 7 + 5 అంటే 5 odd days అని రాస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ 15 odd days దీని ఏం రాయొచ్చు మనం 2 weeks ప్లస్ 1 ఎక్స్ట్రా డే అంటే టోటల్ 1 odd day. 15 odd days వచ్చినప్పుడు వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 1 odd day, రైట్. అలాగే 21 odd days వచ్చినాయి అంటే ఏం రాయొచ్చమ్మా 21/7, that means the remainder is 0. If the remainder is 0 means 0 odd days, right? ఇప్పుడు చూడండి ఇందులో మనం ఇప్పుడు టోటల్ ఆడ్ డేస్ ఆఫ్ ది ఇయర్ క్యాలిక్యులేట్ చేద్దాం. జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, రైట్. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. దెన్ ఇప్పుడు జనవరికి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి 31 డేస్ కాబట్టి 31 and 28 + 3 అంటే 3 odd days ఉంటాయి. ఆర్డినరీ ఇయర్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఆర్డినరీ ఇయర్ లో లీప్ ఇయర్ లో 0 odd days. మార్చ్ కి ఎన్ని ఉంటాయమ్మా 3, ఎందుకంటే 31 డేస్ కదా మార్చ్ 2 అండి, రైట్. ఏప్రిల్ కి 2, మే కి 3, జూన్ కి 2 అండ్ జూలై 3, ఆగస్ట్ 3 ఎందుకంటే జూలైకి 31 డేస్, ఆగస్ట్ కి కూడా 31 డేస్ అమ్మా. సెప్టెంబర్ అగైన్ 2, అక్టోబర్ 3, నవంబర్ 2 అండ్ డిసెంబర్ 3, రైట్. ఇప్పుడు టోటల్ ఎన్ని ఉంటాయి మనకి 1 2 3 4 5 6 7, 7 3 is 21, 1 2 3 4 plus 8 29 odd days అమ్మా. దేంట్లో ఆర్డినరీ ఇయర్ లో. ఆర్డినరీ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 29 odd days, రైట్. 29 odd days అంటే మనం ఎలా రాయొచ్చు 27 అండి. టోటల్ 29 odd days ఇన్ ఆర్డినరీ ఇయర్. ఆర్డినరీ ఇయర్ లో 29 odd days వస్తాయి. లీప్ ఇయర్ లో ఎన్ని వస్తాయమ్మా ఇక్కడ మనం ఇంకోటి యాడ్ చేస్తాం కాబట్టి దెన్ యూ విల్ గెట్ 30. అంటే ఆర్డినరీ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 1 odd day and leap year consists of 2 odd days. అది రాసుకోవాలి. ఇప్పుడు మనకి ఏంటి ఆర్డినరీ ఇయర్ consists of 1 odd day, leap year consists of 2 odd days. తర్వాత 100 years consists of 5 odd days, 200 years 3 odd days, 300 years 1 odd day, 400 and multiples of 400 years 0 odd days. గుర్తుపెట్టుకోండి రాసుకోవాలి. జనరల్ గా ఆర్డినరీ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 1 odd day, లీప్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 2 odd days. Who show their degree college no audio? Repeat, sir. Repeat again. Good. చూడండి ఇప్పుడు మొత్తం మనం ఆర్డినరీ ఇయర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 29 odd days వచ్చినాయి. ఎప్పుడైనా ఆడ్ డేస్ లెస్ దాన్ 7 ఉండాలి. ఎప్పుడైనా 7 వచ్చినప్పుడు ద వాల్యూ యూ హావ్ టు డివైడ్ విత్ 7. 7 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది 1 వస్తుందమ్మా. సో 29 odd days ని మనం 1 odd day అని రాయించాం, రైట్. ఆర్డినరీ ఇయర్ లో 29 odd days ఉంటాయి. లీప్ ఇయర్ లో ఎన్ని ఉంటాయి మనకి 30 odd days. That means you have to divide 30 by 7. The remainder is 2. So that leap year consists of 2 odd days. Right? రాసేసుకోండి. We can't hear your voice. No audio. Bye. Sir, no voice. Government degree college, Salur. No audio.
no audio. 100 years 5 odd days. How sir? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అబ్బా, జస్ట్ రిమైండ్ గుర్తుపెట్టేసుకోండి. అంటే జనరల్గా 100 years ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 0 to 99 years రాస్తాం. 99 లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి మనకి? 24 లీప్ ఇయర్స్ ఉంటాయి అండ్ 76 ఆర్డినరీ ఇయర్స్ ఉంటాయి. రైట్, 99 లో 24 లీప్ ఇయర్స్, 76 ఆర్డినరీ ఇయర్స్. ఒక లీప్ ఇయర్ లో 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాము. అంటే 24 లో ఎన్ని ఉండాలి? 48 ఉండాలి. 1 ఆర్డినరీ ఇయర్ లో 76 ఉంటాయి అంటే 76. సో హియర్ 76 ప్లస్ 48 ఎంత? 14, 1 అండ్ 8 ప్లస్ 4 అంటే 12, 124. టోటల్ ఎన్ని డేస్ వచ్చినాయి? 124 ఆడ్ డేస్ వచ్చినాయి. బై 7 హియర్ 124 డివైడెడ్ బై 7 ఎన్ని టైమ్స్? 1 times, and here it is 7. 54 7 there antama 49 5 అనేది రిమైండర్. అంటే మనం 124 ని 17 into 7 అంటే 17 కంప్లీటెడ్ వీక్స్ ప్లస్ 5 ఎక్స్ట్రా డేస్ అని తీసుకుంటాము. రైట్, అంటే 100 years లో టోటల్ మనకి ఎన్ని వచ్చినాయి? 5 ఆడ్ డేస్ వచ్చినాయి. ఇలా చేస్తాం. ఇట్స్ ఎ లెంగ్తీ ప్రాసెస్, జస్ట్ మనం గుర్తుపెట్టేసుకోండి. బెస్ట్ 100 years consists of 5 odd days. రాజమండ్రి కాలేజ్ జస్ట్ ఇది గుర్తుపెట్టేసుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ఇది రాసేసుకోండి అమ్మా. ఆర్డినరీ ఇయర్ 1 odd day, రైట్. లీప్ ఇయర్ ఎంత? 2 odd days. దెన్ 100 years 5 odd days. 200 years 3 odd days. 300 years 1 odd day. 400 or multiples of 400 0 odd days. గుర్తుపెట్టేసుకోండి, ఈజీ, బెస్ట్ అది. రైట్, ఇక్కడ మనకు కొన్ని కోడ్స్ ఉంటామా. కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే మనం బుక్ లో వెరీ లెంగ్తీ ప్రాసెస్ ఇస్తాడు. వి హావ్ అ కోడ్స్, ట్రై టు రిమెంబర్ ది కోడ్స్. రైట్, మనం కోర్స్ రాస్తున్నాను, జాగ్రత్తగా రాసుకోండి. జనవరి మనకి మంత్స్కి ఎన్ని? ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అండ్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో జనవరికి కోడ్ 1, ఫిబ్రవరికి 4 0 2 5 0 3 6 1 4 6. సార్ మాస్టర్ ఇక్కడ ఎవరికి ఆడియో వినిపించట్లేదట. we can't understand without voice. విశ్వోదయం వెయిట్ చేయండి, ఒక 2 minutes వెయిట్ చేయండి. శ్రీ సాయి కుల్వన్ డిగ్రీ కాలేజ్. చాలా కాలేజెస్ వాయిస్ రావట్లేదు. ప్లీజ్ ఒక 2 minutes వెయిట్ చేయండి అమ్మా. మాస్టర్ వాయిస్ రావట్లేదు చాలా కాలేజీకి. అండ్ ఇక్కడ ఏమైందంటే 50 అటెండెన్స్ ఉన్నాయి. 50 వాళ్ళ వెబ్ క్యామ్ క్లోజ్ చేసామని చెప్పనా? యా ప్లీజ్ మీ క్యామ్స్ సార్ క్లోజ్ చేసాను. వెబ్ క్యామ్స్ నెట్స్ లో ఉన్న వాయిస్ బ్రేక్ వచ్చేస్తుందమ్మా. హూ ఇస్ నాట్ క్లియర్ విత్ ద వాయిస్ ప్లీజ్ క్లోజ్ యువర్ వెబ్ క్యామ్స్. వాయిస్ క్లియర్ గా లేనప్పుడు ఏం చేస్తారంటే వెబ్ క్యామ్ క్లోజ్ చేయండి అమ్మా. ఎందుకంటే నెట్ ఫ్లక్చుయేషన్ వచ్చేస్తుంది క్యామ్ ఉంటే. ఒకసారి 2 minutes వెయిట్ చేయండి. ఉషోదయం ఇన్ని కాలేజీలు ఏం చేశారు మాస్టర్? అల్లూరి, ఏపీఎస్డిసి, వెబ్ ఎవరు వెళ్ళి వెబ్
డిఏ సార్ గౌట్ డిగ్రీ కాలేజ్ అంటే ఇది ఎక్కడ మూవా అక్కడ స్టార్ట్ చేద్దాం. Whoever not able to hear the sir voice, please close your webcam. Super. అలా Yeah, government class only. ఉషోదయం ఉషోదయ చోడవరం వినిపిస్తుందమ్మా ఉషోదయ చోడవరం ప్లీజ్ రెస్పాండ్ రైట్ ఇవి డిఫాల్ట్ కోడ్స్ అమ్మ గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్లీ కోడ్స్ మనకి 2 to 3 టైప్స్ కోడ్స్ ఉంటాయి అది డిఫాల్ట్ వస్తుంది ఈ కోడ్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఎలా గుర్తుపెట్టుకుంటామంటే 144 అనేది 12 స్క్వేర్ ఇది 5 స్క్వేర్ అండ్ 036 విల్ గో విత్ 6 స్క్వేర్ అండ్ 146 మీన్స్ 12 స్క్వేర్ ప్లస్ 2 ఇలా గుర్తుపెట్టుకుంటాము 144 025 5 స్క్వేర్ 036 6 స్క్వేర్ అండ్ 146 right is it clear we are unable to understand what you are saying there is a problem for your side so please check and respond sir message we are unable to understand what you are saying there is no problem from your side please check and understand VSN Degree College, Kakinada. Explain, Rani Rudramadevi. See, Tirumala Devi. Right. ఇది మంత్ కోడ్స్ అమ్మ ఇది గుర్తుపెట్టుకోవాలి ఇవి మంత్ కోడ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఫస్ట్ 3 months కి 12 స్క్వేర్ and the value is 144 January 1 February 4 March 4 again the next 3 months kochi ఎవరిది మళ్ళీ రీసెర్చ్ చేసుకో వాళ్ళు మళ్ళీ లాగిన్ అవుతారా మీరు చెప్పండి రైట్ మంచిదే కదా ఏం చెప్పను చూడమ్మా వాయిస్ ప్రాబ్లం వస్తుంది కదా ఒకసారి మా సిస్టమ్ రీస్టార్ట్ చేస్తున్నాము మీరు మళ్ళీ రీలాగిన్ ఇవ్వండి రైట్ మీరు రీలాగిన్ అవ్వండి